పరంధామ, హే త్రిలోక విజేత, హే జగత్పిత, తమ దాసుని తప్పిదాన్ని మన్నించి దయతో నాయి నమస్సులు స్వీకరించండి. ఈ దాసుని ఆజ్ఞాపించండి. మేము మహాముని సాందీపని పుత్రుడు పునర్దత్తుని తమ నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చాం. జన్మ కర్మానుసారం అతడు ఎక్కడున్నప్పటికీ తీసుకొచ్చి మాకు అప్పగించాలి. ఇదే మా ఆజ్ఞ. తక్షణమే జరగాలి. హే సర్వశక్తిమాన్య, మా వద్దకు సర్వ ప్రాణులు జీవాత్మ రూపంలోనే వస్తాయి. కావున తమకు ఆ రూపంలోనే అప్పగించగలను. తమకు ఆ జీవిని పార్థివ శరీరంతో ఇవ్వగలిగే శక్తి నాకు లేదు పరంధామ. దాని గూర్చి తమరు చింతించకండి. మాకు తమరు అతని జీవాత్మని అప్పగించండి. తమ ఆజ్ఞ ప్రభు. హే మహాత్మా, మేము తమ కర్మనిష్టలకు అతి ప్రసన్నులమైనాము. మా యొక్క ఆశీర్వాదం వలన మా శ్రీచరణముల చెంత తమ భక్తి చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. గురుమాత, గురుమాత, గురుమాత! ఏమిటి సుధామా? గురుమాత, గురుమాత, కృష్ణయ్య వస్తున్నాడు. కృష్ణయ్య వస్తున్నాడా? అవును గురుమాత, అతనితో తమ పుత్రుడు పునర్దత్తుడు కూడా వస్తున్నాడు. ఏమన్నా? మా పునర్దత్తుడు వస్తున్నాడా? ఏమన్నా? పునర్దత్తుడు వస్తున్నాడా? అవును గురుదేవా, కృష్ణ బలరాముల వెంట తమ పునర్దత్తుడు వస్తున్నాడు. అటు చూడండి.
మాతా 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 పుత్ర పునర్దత్త పుత్ర పునర్దత్త పుత్ర పునర్దత్త 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 పితృదేవా కుమార మాతా 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 కుమారా ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు చెప్పు నాయనా ఎక్కడికి వెళ్ళావు మాతా స్నానం చేస్తుండగా నా కాలు జారి సముద్రపు అలలో కొట్టుకుపోయాను. తర్వాత ఏమైంది ఎలా తప్పించుకున్నావు? ఏమో గుర్తులేదు. నేను బహుశా స్పృహలో లేననుకుంటా. తరువాత ఆపై అలలపై తేలుతూ ఎటు వెళ్ళేనా కూడా గుర్తులేదు. ఒకటి మాత్రం గుర్తుంది, అప్పుడప్పుడు చీకటి, అప్పుడప్పుడు వెలుతురు, పూర్తయమయం. ఏమీ అర్థం కాలేదు. స్పృహ వచ్చిన తర్వాత ఈ ఇద్దరు కనిపించారు. వీరు నాకు ఏదో ఔషధం పట్టిస్తున్నారు. నాతో వీరు నీ మాతాపితలు నిన్ను వెతకటానికి పంపించారన్నారు. పిచ్చివాడా, ఎన్ని సంవత్సరాలుగా ఈ మాత జ్ఞప్తికి రాలేదా? గురుమాత గురుమాత అతనికి ఎలా గుర్తొస్తుంది చెప్పండి? అతను స్మృతి కోల్పోయాడు. ఏమిటి, స్మృతి కోల్పోయాడా? కొన్ని సమయాల్లో అలా జరుగుతుంటుంది. ఉన్నట్టుండి మనం ఊహించిన సంఘటన జరిగితే మనిషి స్మృతి కోల్పోతాడు. ఇతని పట్ల కూడా అలాగే జరిగి ఉంటుంది. మునిగిపోతున్నామన్న భయంతోనో లేకపోతే సముద్రంలో ఏ బండరాయో తగలడం మూలంగానో ఇతను స్మృతి కోల్పోయి ఉండొచ్చు. మీకు పునర్దత్తుడు ఎలా లభించాడు? నేను ముందే చెప్పానుగా, తను మునిగిపోయి ఉండడు, ఏదో ఒక తీరానికి చేరుకొని ఉంటాడని. ఆ విశ్వాసంతోనే సముద్ర తీరాలు, పల్లెలు, వాడలు, నగరాలు అన్ని ప్రదేశాల్లోనూ పునర్దత్తుడి కోసం మేం గాలిస్తూ వచ్చాం. చివరకు నగరంలో ఇతను లభించాడు. ఓ నల్లని రూపం వాడు. అతని వద్ద ఓ నల్లని మహిషం ఉంది. అతని గృహంలోనే పునర్దత్తుడున్నాడు. మాకు సందేహం వచ్చింది. అతను చూస్తే నల్లగా ఉన్నాడు, ఇతను ఎర్రగా ఉన్నాడు. మేమందుకే అతన్ని ప్రశ్నించాం, ఈ కుర్రాడు నీకు ఏమవుతాడని. అతని ఈ కుర్రాడు నాకేమీ కాడు, దారి తప్పొచ్చాడు, ఇతనికి గతం గుర్తుకు రావడం లేదు అని చెప్పాడు. అప్పుడు మేము ఓ వైద్యుని చెంతకు తీసుకువెళ్ళి చికిత్స చేయించాం. అతనిచ్చిన ఔషధం వలన ఇతనికి కొద్ది కొద్దిగా గతం జ్ఞప్తికి రాసాగింది. తరువాత పూర్తిగా జ్ఞాపకం రాగానే తమ ఇరువురి పేర్లు చెప్పాడు. మేము మీ పుత్రుని మీ వద్దకు తీసుకొచ్చాం.
వత్స, మాకు నీవు చేసిన ఈ మహోపకారాన్ని మేము ఎన్ని జన్మలకైనా మర్చిపోలేవు. మాకు నీవు నూతన జీవితాన్ని ప్రసాదించావు. దానికి బదులు ఈ పేదరాలు నీకు ఆశీర్వాదం తప్ప మరేమివ్వగలదయ్యా. అయినా నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఎప్పటి వరకు మీ మాతృమూర్తి జీవించి ఉంటుందో అప్పటి వరకు మీకు మీ మాతృమూర్తికి ఏ ఎడబాటు కలగకూడదు. నేను పడ్డ వేదన మరో తల్లి పడకూడదు. గురుమాత, ఆశీర్వదించాలనుకుంటే మరోలా ఆశీర్వదించండి. ఈ ఆశీర్వాదం నా పట్ల ఫలించదు మాత. ఎందుకు? నీ మాత జీవించి లేరా? లేకే, జీవించే ఉన్నారు. ఒకరికి 2 మాతలు ఉన్నారు. ఏమిటి, 2 మాతలా? అవును గురుమాత. ఒకరేమో నాకు జన్మనిచ్చారు, ఇంకొకరు నన్ను పెంచి పెద్ద చేశారు. మరి నాకు 2 మాతృమూర్తులే. కనుక నేను వీరి వద్ద ఉన్నట్లయితే వారికి ఎడబాటు కలుగుతుంది, వారి వద్ద ఉన్నట్లయితే వీరికి ఎడబాటు కలుగుతుంది. అందుకే మాత నన్ను మరోలా ఆశీర్వదించమన్నాను. అలాగే ఆశీర్వదిస్తాను. నేను జీవితకాలం అంతా ఏకాగ్ర చిత్తురాలనై అనన్య భావంతో నా పతికి సేవ చేసి ఉంటే నేడు నా పతి భక్తి వలన సిద్ధించిన సకల వరాలను నీకు ధారపోస్తున్నాను. అంతేకాక నీకు ఇంకో వరం ఇస్తున్నాను. ఏ విధంగా నీవు మా దుఃఖాన్ని దూరం చేశావో అదే విధంగా నీకు ఈ జగతిలోని అందరి దుఃఖాలను దూరం చేయగల శక్తిని భగవంతుడు ప్రసాదించుగాక. దానితో ఈ జగత్తంతా నిన్ను పూజిస్తుంది, నీకు జయజయధ్వానాలు చేస్తుంది. భగవంతుడు నిన్ను కరుణిస్తాడు పుత్ర. గురుమాత, నేడు తమ ఆశీర్వాదం పొందడం వలన నా జీవితం ధన్యమైనది. ఇప్పుడు నాకు దృఢ విశ్వాసం కలిగింది. తమ ఈ ఆశీర్వాదం వలన భువిలో నా జన్మ తప్పక సార్థకత చెందుతుంది మాత. అలా వచించటం నీ వినమ్రత కృష్ణ. ఎందుకంటే నేడు ఈ మృతబాలునికి జీవదానం చేసి నీవు అద్భుతం సృష్టించావు. ఇప్పుడు నా నమ్మకం దృఢపడింది. నీవు సాధారణ మానవుడివి కావు, దైవస్వరూపుడవు. ఏదో పొరపాటు వల్ల లేదా శాప కారణంగానో నీవు జన్మించి ఉంటావు. నువ్వు మాకు చేసిన ఈ మహోపకారానికి ప్రతిగా నేను ఏమీ ఇవ్వలేను. కానీ
భగవానుడి శివుని ప్రార్థిస్తున్నాను. ఇప్పటి వరకు నేను నిశ్చలమైన హృదయంతో వారికి చేసిన నా ఉపాసన యొక్క ఫలాన్ని నీకు ప్రసాదించమని వారిని వేడుకుంటున్నాను. ఒకవేళ నీవు నిజంగా శాపగ్రస్తుడివే అయితే ఆ ఫలితం నాకు చెందాలని మనస వాచ ఆ దైవాన్ని కోరుకుంటున్నాను. గురుదేవా, ఇంతటి ఉదారత ఒక పితృదేవులలోనూ ఒక గురుదేవులలోనూ చూడగలం. కనుక ఇద్దరూ సమానులే. ఇంత ఉదార హృదయం గల గురువులకు శిష్యుణ్ణి కావటం పూర్వజన్మలో నీ చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తాను గురుదేవా, పుణ్యఫలంగా భావిస్తాను.